నమస్తే అన్న అందరికీ నమస్కారం. మా నాన్నను కాపాడండి అంటూ ఇద్దరు చిన్నారులు వేడుకుంటూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే ఆక్సిజన్ కన్సంట్రేటర్ లేకపోతే మా నాన్న ఊపిరి తీసుకోలేరు. దీని వినియోగంతో ప్రతి నెల కరెంటు బిల్లు వేలల్లో వస్తూ ఉంది. అవి కట్టే స్తోమత లేక ఇప్పటికే 80,000 రూపాయల వరకు బిల్లులు బకాయి పడ్డా ఇన్నాళ్ళు గడువు ఇచ్చిన అధికారులు ఇక కరెంటు కనెక్షన్ తొలగిస్తామని చెబుతూ ఉన్నారు. అదే జరిగితే మా నాన్న ప్రాణం పోతుంది. దాతలు మా నాన్నకు ఊపిరి పోసి ఆదుకోండని ఇద్దరు చిన్నారులు వేడుకుంటూ ఉన్నారు. హనుమకొండలోని దర్గా కాజీపేటకు చెందిన తీగల సాంబమూర్తి 37 సంవత్సరాలు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ భార్య సంధ్య, కుమార్తె రిషిక, కుమారుడు ప్రణయ్లను పోషించుకునేవారు. 2021లో కరోనా సోకడంతో ఆసుపత్రుల్లో చేరి ఉన్నదంతా ఖర్చు పెడితే ప్రాణాలతో బయటపడ్డారు. కానీ వైరస్ ఊపిరితిత్తులపైన తీవ్ర ప్రభావం చూపడంతో శ్వాస తీసుకోవడంలో కష్టంగా మారింది. ఇది ఆక్సిజన్ కన్సంట్రేటర్ పైన జీవించాల్సిందేనని చెప్పి వైద్యులు చెప్పారు. దీంతో సాంబమూర్తి 4 ఏళ్లుగా మంచానికి పరిమితమై జీవన పోరాటం చేస్తూ ఉన్నారు. భార్య ఒంగోలులోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో రోజువారీ కూలీగా పనిచేస్తూ ఉన్నారు. కుటుంబ అవసరాలు, సాంబమూర్తి మందులకే డబ్బు సరిపోతూ ఉండడంతో సుమారుగా 2 ఏళ్లుగా కరెంటు బిల్లు కట్టడం లేదు. విద్యుత్ శాఖ ఉద్యోగులు మానవతా దృక్పథంతో ఇన్నాళ్ళు గడువు ఇస్తూ వచ్చారు. ఇక పైన కరెంటు బిల్లు కట్టకపోతే కనెక్షన్లు తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. బిల్లు కట్టే పరిస్థితి మాకు లేదు. కరెంటు తీసేస్తే మా నాన్న ఊపిరి ఆగిపోతూ ఉందని చెప్పి పిల్లలు కంటతడి పెడుతూ ఉన్నారు. ప్రభుత్వం దాతలు ఆదుకోవాలని వేడుకుంటూ ఉన్నారు. సహాయం చేసేవారు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కనపడుతూ ఉంది. ఆ ఫోన్ నెంబర్ను సంప్రదించాలని చెప్పేసి ఆ యొక్క చిన్నారులు కోరుతూ ఉన్నారు. మీరు చేసే చిన్న సహాయం వాళ్ళ యొక్క నాన్న ప్రాణాలు కాపాడుతూ ఉంది. మీకు తోచిన సహాయం చేయాలని నేను కూడా కోరుకుంటూ, కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.